రమేష్ మాట్లాడకూరి ఇట్లా ఉండదు సరే ఇదైతే మస్తు నడుస్తుంది సెంటర్ అన్న మీరు నీరు అనేది కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. మనకి ఈ రోజు ఎన్ని నీళ్లు దొరికితే అన్ని పారబోస్తా ఉంటాం, ఎట్లా పడితే అట్లా వాడతాం, నీళ్లే కదా అని. కానీ నీళ్లు కూడా కొనుక్కుంటామని ఎప్పుడైనా మన తాతలు తండ్రులు ఎప్పుడైనా ఊహించిర్రా? కానీ ఈ రోజు మరి నీళ్లు కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అట్లా ప్రతిదీ కూడా ఇప్పుడు గాలి కూడా సక్రమైన గాలి రావట్లేదు. ఎండలు లేకుంటే దుమ్ము ధూళి ఆ గాలిని పీల్చుకున్న రకరకాల రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా నీటి దినోత్సవం అనేది నడుపుకుంటా ఉన్నాం. నీటి దినోత్సవం అంటే నీటిని యొక్క ఆవశ్యకత, నీరును కాపాడుకోవడం, నీటిని భద్రంగా వాడుకోవడం అనేది కూడా చాలా అవసరం. కాబట్టి రాను రాను భూమి మీద అన్ని అంతరిస్తా ఉన్నాయి. భూగర్భ జలాలు కూడా కింద భూమిలో నీళ్లు లేకుంటే మనం ఎక్కడి నుంచి కూడా తీసుకురాలేం. కాబట్టి ఖచ్చితంగా అందుకనే ఇంకుడు గుంతలు, ఇంటికొక ఇంకుడు గుంత గాని, ప్రతి ఊరు దగ్గర చెరువులు గాని, ప్రతి ఊరు దగ్గర వాగులు వంకల్ని నీళ్లు ఆపుకోవడం, అదే విధంగా వాటికి ఉపయోగపడే అంటే వర్షానికి రావడానికి కారణమైన మరి చెట్లను కూడా, అడవిని కూడా కాపాడుకోవడం మన అందరి బాధ్యత. కాబట్టి ఈ రోజు మరి ప్రపంచ నీటి దినోత్సవం కూడా మనం జరుపుకుంటా ఉన్నాం. మరి ఉన్న దాంట్లో మనకు ఈ మండలంలో పెద్ద గ్రామ పంచాయతీ పస్రా గ్రామ పంచాయతీ. మరి శానిటేషన్ సిబ్బంది కూడా దాన్ని లేరు, తక్కువ ఉన్నారంటుండ్రు. దాని గురించి కూడా కొంత ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా వాళ్ళు కష్టపడే దానికి ఫలితం రావాలని సాలరీస్ గురించి కూడా ఆలోచిస్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ పని కూడా దయచేసి వర్కర్స్ మరి, ఎందుకంటే ఒక ఇంటి ముంగట చెత్త పేరుకుపోతే ఆ ఇల్లు మొత్తం కూడా దుర్గంధం తోటి దుర్వాసన వచ్చి రోగాల బారిన పడే అవకాశం ఉంటది. కాబట్టి ఊరును శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. ఇక్కడ మరి వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. ఒక కండిషన్ పెట్టాలి, ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు షాపులు అమ్ముకొని పోతారు, ఆడ పడేసిపోతే ఇంకా మళ్ళీ నిమిషాలు వచ్చి మళ్ళీ ఊడవరు కదా పాపం. వర్కర్లు కూడా పొద్దున సాయంత్రం వచ్చి ఊడుస్తారు. కాబట్టి ఎవరి షాపు ముంగట వాళ్ళకు బాధ్యత ఉండాలి. ఎందుకంటే నీటిగా ఉంచుకునే బాధ్యత కూడా వాళ్ళకు ఉండాలి. అట్లా వాళ్ళు కూడా ఉంచుకోవాలి. ఎవరింటి ముంగట వాళ్ళు. ఇప్పుడు ఈ ఇంటి వాళ్ళు తీసుకుపోయి ఆ ఇంటి వాళ్ళ ముంగట రోడ్డు మీద వేస్తాం చెత్త. అది మన ఇంటి ముంగట శుభ్రం కనబడుతుంది కానీ రోడ్డు మీద గలీజ్ కనబడుతూ ఉంటుంది. కాబట్టి వాటికి ఒక లొకేషన్ అనేది ఉంటుంది. అక్కడ డస్ట్బిన్స్ అవన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తే అందరికి కూడా బాధ్యతగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు రోడ్లు కూడా పెద్ద ఎత్తున మన పస్రకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొన్ని ఓపెనింగ్ కూడా చేస్తా ఉన్నాం.
ఇంకా 2,70,00,000 రూపాయలతోటి రోడ్లు కూడా ఈరోజు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. ఇంకా మిగతా రాని వాడలకు కూడా మిగతాయి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకుందాం. మన గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా చేసుకోండి. ఎందుకంటే ఇది మంచి సెంటర్లో ఉన్నది. అటు ఖమ్మము ఇల్లెందు నుంచి వచ్చే జనాలు, ఇటు హైదరాబాద్ వరంగల్ ములుగు నుంచి వచ్చి ఇటు నారం పోయేటోళ్ళు, ఇటు మేడారం పోయేటోళ్ళు. ఇది మంచి సెంటర్, బిజినెస్ సెంటర్. మంచి వాతావరణాన్ని మనం తయారు చేసుకుంటే పసరలా వచ్చి ఆగేటోళ్ళు ఉంటారు, షాపింగ్ చేసేటోళ్ళు ఉంటారు. మా మహిళా సంఘాలకు కూడా ఎక్కువ షాప్స్ ఇవ్వాలని కూడా మనం లోన్స్ ఇక్కడ నుంచి ఎక్కువ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు మన గవర్నమెంట్ పిల్లలకు మరి పాలు కూడా ఇవ్వాలని నిర్ణయం చేసి, ఇంతకుముందు మన అంగన్వాడీ సెంటర్లనే ఇచ్చేది. మనం మొదలు పెట్టే ములుగులో ఫస్ట్ పైలట్ ప్రాజెక్టు అంగన్వాడీ మంత్రిగా నేను కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి మన జిల్లాలో ఫస్ట్ మనము పైలట్ ప్రాజెక్ట్ కింద పిల్లలకు అంగన్వాడీ సెంటర్లలో పాలిస్తున్నాం. ఇప్పుడు స్కూళ్ళలో పిల్లలకు మధ్యాహ్నం పొద్దున బ్రేక్ఫాస్ట్ తర్వాత పాలు కూడా పెట్టడం జరిగింది. ఈ పాలు కూడా మరి అన్ని పాల ప్యాకెట్లు అక్కడిక్కడ వద్దు. మన ఊర్లలో ఒకప్పుడు ఈ ఊర్లలో ఇంటింటికి ఒక గేదె లెక్క ఉండేది. అది ఒక ఆదాయం మనకు వాస్తవానికి. ఇప్పుడు పాలది కూడా డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లలో ఫుల్ పాలు కావాలి, స్కూళ్ళల్లో పాలు కావాలి, హాస్టళ్లలో పాలు కావాలి, అందరికీ పాలిచ్చే అంటే ఇస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క మహిళా సంఘంలో సభ్యులకు గుర్తించి వాళ్ళు గేదెలను ప్రపోజల్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. గేదెలు ఇప్పుడు ఇండ్ల ముంగట రోడ్డు ముంగట సీసీనే ఉంటుంది. అపెండ అది కడిగేసుకుంటే నీళ్లతో పట్టుకుంటే అది ఎక్కడెక్కడ పోతుంది. కాబట్టి కూడా మీరందరూ ఇప్పటి నుంచి డిఆర్డిఓ గారు, కలెక్టర్ గారు, మన ఏరియా మొదటి నుంచి కూడా వాస్తవానికి గోవింద్రపేట మండలంలో ఎక్కువ గేదెలు ఉండేది ఎక్కువ. కానీ అందరు రాను అది మర్చిపోయారు. కానీ అది కూడా ఒక ఆదాయం. ఎక్కడో పోయి ఎవరింటికన్నా ఊడ్చుడు తూడ్చుడు పని కంటే మన ఇంటి ముంగట మనం ఉండి మరి 4-5 లీటర్ల పాలు వచ్చే కార్యక్రమాన్ని కూడా చేసుకుంటే అవి మేము తీసుకుంటాం. అది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. మొన్న బడ్జెట్ లో కూడా మన ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇద్దరు మేమందరం కలిసి క్యాబినెట్ లో ఇవాళ పాపం ఏదో ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ల మీద ఏదో బయటికి పోయి వద్దామంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోతున్నారు, పేదోళ్ళు ఉంటారు. కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ పెట్టడం జరిగింది. ఏదన్నా యాక్సిడెంట్